డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న కూలిపోయిన గోడ కూలి 7గురు మృతిపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం వల్లే గోడ కూలినట్లుగా అధికారులు సీఎంకి తెలిపారు. నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ కార్మికుల షెడ్పై రిటైనింగ్ గోడ కూలడంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనలో 7గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల తీరు వల్ల మృతుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే గోడ కూలిన కాసేపటికే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు స్థానికులు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఘటనా ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించకుండా లోపల ఏం జరిగిందో బయటకు తెలియనీయకుండా చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అక్కడ మృతుల సంఖ్య ఎంతవరకు ఉంది? ఇక స్థానికులు చెప్పే మాట ఏంటంటే పోలీసులు అనుమతించకపోవడమే మృతుల సంఖ్య పెరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అవును సతాజ్, మనం చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో బాచుపల్లిలో ఘటనా స్థలంలో మనం ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఈ ఘటన క్రమంలో అయితే సాయంత్రం సమయంలో వర్షం కురిసిన వెంటనే, అంటే వర్షం సుదీర్ఘంగా గంట పాటు వర్షం కురిసిన అనంతరం ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ రైస్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి 30 అడుగుల రిటర్నింగ్ వాల్ అయితే ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. కుప్పకూలిన ఘటనలో అయితే ఇక్కడ బిల్డింగ్ సెంటరింగ్ వర్క్ చేసేందుకు వచ్చినటువంటి కార్మికులు అందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇది 5 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా అనుమతులు లేవని చెప్పేసి గతంలో హెచ్ఎండిఏ కానీ ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులకు చాలామంది స్థానిక ప్రజలు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో 7గురు మృతి చెందడం జరిగింది. ఒడిశాకు సంబంధించినటువంటి 4గురితో పాటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3గురు కూడా ఈ యొక్క ఘటనలో మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వారిలో అందరూ కూడా 32 ఏళ్ల వయసుకు లోబడినటువంటి కార్మికులు కావడం కొంత బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో అంటే గత 2 రోజుల కిందనే ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఒక రూమ్ను కేటాయించడం జరిగింది. రూమ్ను కేటాయించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి భార్య, భర్త, 4 సంవత్సరాల కుమారుడు నివాసం ఉంటున్నటువంటి ఆ రూమ్ పై కూడా ఈ యొక్క వాల్ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లయితే మనకు స్థానిక ప్రజలు తెలుపుతా ఉన్నారు. మనం చూడవచ్చు నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో వర్షం ఒకసారిగా బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అయితే వర్షం పూర్తయిన అనంతరం 6:30 నుంచి 7 మధ్యలో మాత్రం ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. ప్రమాదం జరిగినటువంటి తీరును మనం ఒకసారి గమనించినట్లయితే ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ ప్రధానంగా ఆ కన్స్ట్రక్షన్ సైట్కి సంబంధించి ఆల్రెడీ ఒక వాల్ ఉంది. ఆ వాల్కు అనుబంధంగా మరొక 30 ఫీట్ల వాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ సైట్కు వెనక భాగంలో ఉన్నటువంటి ఈ రూమ్లో అయితే నిర్మించడం జరిగింది. మనం చూస్తే ఈ కన్స్ట్రక్షన్ సైట్కు ఇక్కడి నుంచి రావడానికి తప్ప ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అంతా బారికేడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులను ఇక్కడ 24 గంటలలో సుమారు 18 గంటలకు పైగా పనులు నిర్వహిస్తూ వారిని ఉపయోగించుకుంటున్నటువంటి కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు రావడానికి వెళ్ళడానికి అయితే మనం ఇక్కడ విజువల్స్ ద్వారా చూడవచ్చు. కేవలం 2 నిచ్చెనలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 30 ఫీట్ల గోడను దిగేందుకు వాళ్ళు ప్రతిరోజు కూడా పనులకు వెళ్ళేందుకు వచ్చేందుకు వీలుగా 2 నిచ్చెనలను ఏర్పాటు చేసి ఆ నిచ్చెనల ఆధారంగానే వాళ్ళు కన్స్ట్రక్షన్ పనులు చేసి ముగించుకునే విధంగా అయితే అక్కడ నిచ్చెనలు ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చే ముందుకు పోయేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు 200కు పైగా కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ సైట్లో అయితే ఇట్లా ఎక్కేందుకు దిగేందుకు కనీసం ఏంటంటే 200 మంది కూడా అక్కడ నిచ్చెన చూస్తున్నాం మనం. ఆ నిచ్చెన ఆ విధంగా దిగుతూ ఆ విధంగా ఎక్కేటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యాజమాన్యం కనీసం వాళ్ళపైన జాలి చిత్తశుద్ధి లేకుండా వాళ్ళను ప్రతిరోజు 200 మందిని అక్కడ ఏర్పాటు చేసినటువంటి 2 నిచ్చెనల ఆధారంగానే 200 మంది ఉదయాన్నే పనికి వెళ్ళడం, సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు అయితే మనం ఈ సైట్లో ఉన్నాం. కారణంగా బయట నుంచి కూడా ఎవరు ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సైట్కు వెనక ప్రాంతంలో ఉంది. ఇది ఎవరికి కూడా తెలియదు.
ఇక్కడ ఇంతమంది కార్మికులు నివసిస్తున్నారు, ఈ కార్మికులకు సంబంధించినటువంటి షెల్టర్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం కూడా ఎవరికి తెలియకుండానే ఇక్కడ యాజమాన్యం అయితే వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గోడకు ఆనుకొని ఏర్పాటు చేయడం వల్ల అయితే ఒక్కసారిగా ప్రమాదం సంభవించినప్పటికీ భారీ శబ్దాన్ని విన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చూస్తున్నారే తప్ప లోపలికి వచ్చేందుకు వీలు లేకపోవడంతో ఈ గోడకు అనుబంధంగా ఉన్నటువంటి మనం చూడవచ్చు గోడ అయితే ఎక్కడ కూలిందో కూలినటువంటి భాగంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. కొంతమేర గోడ కూలినప్పటికీ ఆ చివర్లో ఏర్పాటు చేసినటువంటి రేకులతో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే అక్కడ ఈ అధికారులు కానీ ఇటు పోలీసు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన అనంతరం తొలగించడం జరిగింది. ఆ మార్గం నుంచి లోపలికైతే వచ్చి సహాయక చర్యలు చేపట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. సహాయక చర్యల్లో అయితే ఇక్కడ భారీ ఎక్స్కవేటర్ను ఒకటి ఏర్పాటు చేసి ఈ కూలినటువంటి మట్టి ఏదైతే ఇక్కడ రేకుల షెడ్ పైన కూలిందో దాన్ని మొత్తాన్ని కూడా సహాయక చర్యలు చేపట్టి మృత్యువాత పడినటువంటి వాళ్ళతో పాటు క్షతగాత్రులను కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సైట్లో బ్రతుదేరు కోసం పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు లక్షలాదిగా జనాలు వస్తుంటారు, వేలాదిగా లక్షలాదిగా. చాలా కన్స్ట్రక్షన్ సైట్లలో చూసుకుంటే ఇటు ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఒడిశా లాంటి జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కనీసం ఉండేందుకు ఏర్పాట్లు చేసే క్రమంలో ఇక్కడ ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి వారికి అండగా ఉంటామని కూడా చెప్పడంతో పాటు వారికి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ తప్పిదానికి గల కారణాలను తీసుకొని బాధ్యులను శిక్షించాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధిక సంఖ్యలో వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు తెలిసింది మీకు? మాకు నిన్న రాత్రి 8 గంటల సమయంలో మాకు ఈ సంఘటన జరిగిందని తెలిసింది. మరి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడే ఉండి మరి వాళ్ళకి సేవలు అందించడం కూడా జరిగింది. మరి ఏదైతే ఈ నాసిరకంగా రిటర్నింగ్ వాల్ కట్టిరో ఆ రిటర్నింగ్ వాల్ కిందనే వాళ్ళకి ఏదైతే లేబర్కి గుడిసెలు వేసి వాళ్ళకి నివాసం కల్పించడం ద్వారా ఆ రిటర్నింగ్ వాల్ ఆ గుడిసెల పైన పడి మరి ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది. మరి ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం నాసిరకమైన కన్స్ట్రక్షన్కి ఎలాగ పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా మేము అధికారులను నిలదీయడం జరిగింది. మరి ఇది ఓన్లీ స్టిల్ట్ ప్లేస్ 5 ఉంటే సెల్లార్ కూడా తీయడం జరిగింది. మరి ఇంత నాసిరకంగా కడుతుంటే అధికారులు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి మేము కూడా అడగడం జరిగింది. ఘటన జరిగిన టైంలో అయితే పోలీసులు ఇక్కడికి రానివ్వనటువంటి పరిస్థితి ఉందంట. దాన్ని మీరు ఆ సమయంలో మీరు ఇక్కడే ఉన్నారా? పోలీసులు ఏ విధంగా మీకు ఎదురుపడ్డారు? ఖచ్చితంగా మా నాయకులు వచ్చి ఇక్కడ సేవలు కూడా అందించడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. ఇది మరి ఏదైతే ఈ రిటర్నింగ్ వాల్ కట్టిరో ఖచ్చితంగా ఇది ఈ డెవలపర్ అండ్ ల్యాండ్ ఓనర్ వైఫల్యమే. ఇది ఖచ్చితంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెంబడే స్పందించడం ద్వారా మేమందరం కూడా ఇక్కడే ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నాము. మరి ఏదైతే లేబర్ చనిపోవడం జరిగిందో ఆ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉండి మరి వాళ్ళకి తగిన న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పించేంత వరకు మేము కూడా ఇక్కడ వాళ్ళకి సహాయంగా ఉంటామని తెలియజేస్తాం. ఈ బిల్డింగ్ అనుమతులు లేవు అని అంటున్నారు, దానికి సంబంధించి ఎప్పుడైనా ఫిర్యాదులు అందినట్టు మీకు సమాచారం ఉందా? అదే గతంలో కూడా మరి చెప్పడం జరిగింది, స్థానిక నాయకులు ఇక్కడ కొంచెం కబ్జా చేసి కూడా కడుతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దానిపైన మేము కూడా కొంచెం అధికారులను కూడా అడగడం జరిగింది. కాకపోతే ఎలక్షన్స్ వల్ల మేము కొంచెం ఎలక్షన్స్ తర్వాత చూద్దామని అనుకున్నాము. ఈలోపే ఈ సంఘటన కూడా జరిగింది. మరి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనిపైన అధికారులను ఖచ్చితంగా నిలదీస్తాము. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు, మరి ఇది ఓన్లీ స్టిల్ట్ ప్లేస్ 5 ఉంటే స్టిల్ట్ మళ్ళీ కింద సెల్లార్ కూడా ఎట్లా ఇచ్చారని కూడా నిలదీస్తాం. రైట్, మనం చూసినట్లయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఘటన జరిగిన ప్రాంతానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదైనా ప్రమాదాలు కానీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వారికి అండగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన అనంతరం పోలీసులు అయితే వాళ్ళని ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎవరు రావద్దంటే ఇక్కడికి వచ్చేటువంటి వీలు ఏ విధంగా కూడా లేదు. కేవలం మా మెట్ల మించి రావాలి, లేదంటే బయట నుంచి చూసేటువంటి పరిస్థితి. చాలా సమయం వేసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఆ బారికేడ్స్ను అక్కడ పగలగొట్టుకొని లోపలికి రావడం జరిగింది. చాలాసేపటికి అంటే ప్రజలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా 7 గంటల సమయానికి చేరుకున్నప్పటికీ కూడా సహాయక చర్యల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని అయితే పోలీసు కల్పించలేదు. ఈ క్రమంలో చాలా వరకు ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే తెలుపుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అయితే అధికారులు ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వచ్చి వెళ్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఆరా తీసి బాధ్యులను శిక్షించామంటూ కూడా ఇటు పోలీస్ శాఖ కానీ అటు హెచ్ఎండిఏతో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.